విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సిపి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాయి కృష్ణ నిర్బంధం, హత్యాయత్నం కింద నాగరాజుపై కేసు నమోదు కాగా ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సిపి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాయి కృష్ణ నిర్బంధం, హత్యాయత్నం కింద నాగరాజుపై కేసు నమోదు కాగా ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ఈరోజు సిఐని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఘటన ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిన పరిస్థితి. దాంతోపాటు అటు రాజకీయ పొలిటికల్ పార్టీలతో పాటు అదేవిధంగా కమ్యూనిటీలకు ఆపాదించుకుంటూ ఈ కేసు అంతా కూడా ఒక సంచలనంగా మారిన తరుణంలో ఆ ముద్దాయి ఏమయ్యాడు అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మిగలటంతో అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే తనను తీసుకొచ్చారో వారందరిపైన కూడా వేటు వేయడం జరిగింది. అంటే విధుల నుంచి తొలగించడం, దాంతోపాటు ఏదైతే సిఐ నాగరాజు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో దీనిపైన తీవ్ర వ్యాప్తంగా దుమారం రేపడం, ఈ నేపథ్యంలోనే సిఐ పైన సస్పెన్షన్ వేటు, అదేవిధంగా దీంట్లో పాటు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక అధికారులను నియమించడం, దాంతోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించడం, దాంతోపాటు అసలు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది, అసలు ఈ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఘటన అసలు ఏం జరిగింది, ఆ ముద్దాయిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, తీసుకువచ్చిన తర్వాత అతన్ని అంటే ప్రధానంగా అతని పైన దాడి చేయడం అంటే కొట్టడానికి గల కారణాలు, దాంతోపాటు అతన్ని చావబతుకుల మధ్యలో ఉన్న వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిన విధానం, దాంతోపాటు అతన్ని బాడీని కూడా కనిపించకుండా ఖననం చేశారు అని అంటూ కూడా తన తల్లి సాయికృష్ణ తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజు పైన కూడా సస్పెన్షన్ వేటు, దాంతోపాటు సిఐ నాగరాజు పైన కూడా హత్యాయత్నం కింద కేసు నమోదుతో పాటు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించాలని చెప్పని విజయవాడ సిపి ఇప్పటికే అధికారికంగా ఆదేశాలు అయితే ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే అజిత్ సింగ్ నగర్లోనే తన నివాసానికి పోలీసులు కూడా చేరుకున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు ఏదైతే విచారించిన అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, దాంతోపాటు అక్కడి నుంచి కోర్టుకు కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. దాంతో ఏదైతే కోర్టు తీర్పు మేరకు మిగతా తదుపరి చర్యలు కూడా ఉండబోతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు ఘటనలో రాజకీయ రంగు పులుముకోవటం, కులాలకు ఆపాదించడం, రాజకీయ లబ్ధి కోసం పలువురు ఇష్టానుసారంగా దీనిపైన సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టడం అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అయితే ఈ సిఐ నాగరాజును మాత్రం ఈరోజు అరెస్ట్ చేసి అరెస్ట్ను కూడా కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ
పూర్తి స్థాయి దర్యాప్తు, పూర్తి స్థాయి విచారణ సిఐ నాగరాజుతో పాటు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు కానిస్టేబుల్స్, దాంతోపాటు ఎస్ఐలు, అసలు సిఐ నాగరాజుకి ఈ స్థాయిలో అంటే ఆ స్థాయిలో తన పైన దాడికి పాల్పడడానికి కానీ ఏదైతే ఈ వచ్చిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో, వీడియోలు కానీ వాటిల్లో మనం చూసుకున్నట్లయితే తీవ్రమైన గాయాల పాలైనట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. అసలు ఈ స్థాయిలో అతని పైన దాడికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు, దాంతోపాటు కానిస్టేబుల్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి అతని చిత్రహింసలకు గురి చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాంతోపాటు ఏదైతే తీసుకువెళ్ళి అంటే అన్నోన్ డెడ్ బాడీ కింద ఖననం, అంటే అతని డెడ్ బాడీని కూడా దహనం చేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే అసలు ఎవరు తీసుకువెళ్ళారు, అసలు ఆ బాడీని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు ఎవరు, ఏ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ చేశారు అనేది పూర్తి స్థాయి దర్యాప్తును కూడా ఈరోజు సిఐ నాగరాజ్ దగ్గర నుంచి సమాచారాన్ని అయితే అధికారులు సేకరించే ప్రయత్నం అయితే చేయబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీహరి.